ఈ లెఫ్ట్ థంబ్ క్రష్ ఇంజరీ, ఫింగర్ టిప్ ఇంజరీ. సో ఈ పేషెంట్ ఏంటంటే యాక్సిడెంటల్గా బైక్ క్లీన్ చేస్తుంటే చైన్లో పడింది అనమాట. సో ఆల్మోస్ట్ టిప్ అంతా లాస్ అయిపోయింది, ఇక్కడ బోన్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. సో దాన్ని మనం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఫింగర్ టిప్ అన్నది, సో దాన్ని మనం క్లోజ్ చేయాలంటే ప్రీవియస్గా టిష్యూ అంతా కట్ చేసి చేసేవాళ్ళు. బట్ మనం లెంత్ మెయింటైనింగ్ సర్జరీ అంటే బోన్ లెంత్ కట్ చేయకుండా బోన్ కవర్ ఇవ్వాలి. సో దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. వీవే ఫ్లాప్ అని, లాటరల్ ఫ్లాప్ అని, అబ్డామినల్ ఫ్లాప్ అని, క్రాస్ ఫింగర్ ఫ్లాప్ అని డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ మన పేషెంట్కి మన వీవే ఫ్లాప్ చేస్తున్నాను. సో స్టార్ట్ సర్జరీ. సో ముందు మనం అనస్థీషియా ఇచ్చేయాలి. సో అనస్థీషియా ఆల్రెడీ ఇచ్చేసాను, ఫింగర్ బ్లాక్. సో నా డూయింగ్ డిబ్రైడ్మెంట్, దెన్ ఫాలోడ్ బై ఫ్లాప్ కవర్. ఏం చేసామంటే టిప్ పోయింది అనమాట. ఇక్కడ గ్యాప్ ఏంటంటే దిట్ ఇస్ అ నెయిల్ ఎవల్యూషన్, అంటే నెయిల్ పోయింది, జస్ట్ నెయిల్ బొడ్డి ఎక్స్పోజ్ అవుతుంది, బట్ బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో దానికి మనం ఓలార్ వీ ఫ్లైప్ వేసామన్నమాట. సో మనం టిప్ వరకు కవర్ చేసాము. ఈ గ్యాప్ అంతా నెయిల్ రావడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్ లో మనకు నెయిల్ వస్తుంది. సో ఇప్పుడు నెయిల్ అంతా కవర్ అవుతుంది. నేను మీ డాక్టర్ లక్ష్మణ్ సాంబారి, ప్లాస్టిక్, కాస్మెటిక్ అండ్ హ్యాండ్ సర్జన్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, కిచెన్లో నైఫ్ తగులుతూ ఉంటుంది, మిక్సర్లో పెడతా ఉంటారు, బండి క్లీన్ చేస్తూ ఉంటే పడుతుంది, వెల్డింగ్ చేస్తూ ఉంటే హెవీ ఆబ్జెక్ట్స్. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఫింగర్ టిప్స్లో మనకి ఎక్కడ లెవెల్ కట్ అయింది దాన్ని బట్టి మనకు దానికి ఎలాంటిది అదర్ ఫ్లాప్ వేయాలా, ఎలాంటిది మనం ఎగ్జామినేషన్ చేసి ఎక్కడెక్కడ టిష్యూ లాస్ అయింది, అంటే నెయిల్ పోయిందా లేకపోతే టిప్ పోయిందా. టిప్స్లో కూడా మనం దాని గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అంటే లెవెల్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. మిడిల్ ఫెలింగ్సా లేకపోతే మొత్తం పోయిందా. సో దాన్ని చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఎక్స్రే తీసుకోవాలి. ఎక్స్రే చూసిన తర్వాత 2 కంపేర్ చేసుకోవాలి. సో క్లినికల్ పిక్చర్స్ మనం చూసినదన్నా ఎక్స్రే చూసి దాన్ని బట్టి మనకు ఎలాంటి సర్జరీ చేయాలని ఉంటుంది అనమాట. సో ఫింగర్ టిప్స్ వెరీ సెన్సిటివ్, అది లాస్ అయినోడికి అర్థమవుతుంది. సో మనం ఏంటంటే ఫింగర్ టిప్ని ఎలా రీకన్స్ట్రక్షన్ చేయాలి, సో దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు కేసు మీకు లైవ్ ఫొటోస్ సర్జరీ మీకు చూపెట్టాను. సో మనకు ఫింగర్ టిప్స్కి డిఫరెంట్ ఫ్లాప్స్ ఉంటాయి. అది వీవే ఫ్లాప్స్ అని, అంటే లెంత్ మెయింటైనింగ్ సర్జరీస్ అనమాట. వేలు తీయడం చాలా ఈజీ, కానీ రీకన్స్ట్రక్షన్ చేయడం, దాని వేలు కాపాడడం అన్నది వెరీ టఫ్ జాబ్. సో దాన్ని మనం చాలా టెక్నిక్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ సర్జరీస్, డిఫరెంట్ లెవెల్, తంబుకు వేరే, ఇండెక్స్ ఫింగర్ వేరే, లిటిల్ ఫింగర్, డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి అనమాట. సో దానిలో మనకు అంటే ఓలార్ వీవే ఫ్లాప్ అంటే ముందు నుంచి వీవే ఫ్లాప్ అని, సైడ్ నుంచి వీవే ఫ్లాప్ అని, లేకపోతే ఈ టిష్యూ లాస్ అయితే పక్క నుంచి క్రాస్ ఫింగర్ ఫ్లాప్స్ అని, లేకపోతే తీనార్ ఫ్లాప్స్ అని డిఫరెంట్గా ఫ్లాప్స్ ఉంటాయి. సో దాన్ని మనం అలా చేయడం వల్ల మనకు ఫింగర్ లెంత్ అంటే పోయిన దానికి లెవెల్లో మనకు బోన్ కట్ చేయకుండా ఆ లెంత్ మెయింటైన్ సర్జరీ చేయడం వల్ల ఆ పుండ్ అనేది మారడానికి వితిన్ 2 to 3 వీక్స్లో మానిపోతే, సో నియర్ నార్మల్ అంటే దాదాపు నియర్ నార్మల్ వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట. సో ఫింగర్ టిప్స్ని కూడా మనం కాపాడుకుంటే మన జీవితం కూడా బాగుంటుంది. సో వర్క్ చేయడం ఈజీ ఉంటుంది. మీరు ఎలాంటి ఫింగర్ టిప్స్ ఇంజరీ అనేది చాలా లైట్గా తీసుకోకండి. సో ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ హ్యాండ్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు ఫింగర్స్ సేవ్ చేయడం అవుతుంది, తొందరగా హీల్ అవుతుంది, తర్వాత మీరు బ్యాక్ టు వర్క్ కూడా తొందరగా వెళ్ళవచ్చు. సో వేలు పోయిన తర్వాత ఏడ్చేదానికంటే వేలును తీసుకొచ్చి ఒక్కోసారి వీలైతే టిప్స్ రీఇంప్లాంటేషన్ కూడా చేయొచ్చు.